హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హెయిర్కి హెయిర్ ప్యాక్ చేశానండి. ఇందులో ఏమేమి మిక్స్ చేశానో మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ కనిపిస్తుంది పెరుగు, ఇది అయితే ఎగ్ వేసానండి. ఇవి మాత్రం లాస్ట్లో వేసుకోవాలి, ఎగ్గు పెరుగు. ఇదిగోండి పెరుగు ఎగ్గు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇందులో ఏమేమి మిక్స్ చేస్తానో ఇప్పుడు చెప్తానండి. గోరింటాకండి, గోరింటాకుది పచ్చిది అండి. తర్వాత ఒక కప్పు బీట్రూట్ జ్యూసు, ఇంట్లో ఉన్న వాటితోటి హెయిర్ ప్యాక్ చేశాను. మెంతులండి కొన్ని, మీ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఓవర్ నైట్ నానబెట్టాలి. తర్వాత ఇంట్లో ఉన్న కరేపాకండి, తర్వాత మందార పువ్వులు, తర్వాత తులసి, వేపాకులు, మందార పువ్వులండి. ఇంకా ఇవే వేసానండి. ఇంట్లో ఉన్న వాటితోటి హెయిర్ ప్యాక్ చేద్దామని చేశాను. ఇంకొకటి, ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి ఉసిరికాయలు కూడా లోపల గింజలు తీసేసి ఒక 4-5 ఉసిరికాయలు కూడా వేసానండి. ఇంకా పెరుగు, ఎగ్ 2 ఎగ్స్, మీ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి. ఈ హెయిర్ ప్యాక్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, దీంట్లో మనకు ఇప్పుడు వింటర్ కదా, డాండ్రఫ్ వస్తుంది, ఇచ్చింగు, తర్వాత హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది, హెయిర్ పెరగదు, డ్రైగా ఉంటుంది. అన్నిటికీ ఇప్పుడు నేను ఇందులో కలిపిన ఏమంటారు ఐటమ్స్ అన్నీ చాలా బాగా పనిచేస్తాయండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను. నా హెయిర్ కూడా, నేను చెప్పడమే కాదు, నా హెయిర్ కూడా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇలా చేయడం వల్ల హెయిర్ ఎంత బాగుంటుందో. కలర్ అయితే రాదండి, కలర్ రాదు, ఎందుకంటే గోరింటాకు వేసాను, కానీ దాంట్లో ఇవన్నీ కూడా మిక్స్ అయిన లైట్ కలర్ వస్తుందండి. ఇప్పుడు చూపిస్తానండి నా హెయిర్. ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఇలా హెయిర్ ప్యాక్ చేసుకోవచ్చు. హెయిర్ ఎంత బాగుంటుందో. ఇలా ఇంట్లో ఉన్న వాటితో టిప్స్ ఇలా చేసుకుంటే మన హెయిర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారా నా హెయిర్ ఎంత బాగుందో. ఇలా నేను అప్పుడప్పుడు హెయిర్ ప్యాక్స్ ఇలానే పెడతానండి. హెయిర్ మాత్రం బాగుంది, అందరూ వాడవచ్చు. ఏమంటారు, ఇంట్లో మగవాళ్ళు కానీ పిల్లలకి కానీ అందరికీ పెట్టుకోవచ్చు. హెయిర్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు. ఇంకా కొందరికి ఏమంటారు, ఇంకా మాకేమైనా డ్రై అవుతుంది అన్న ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయిల్ అప్లై చేసుకొని కూడా హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు. నాకైతే ఇంకా అవసరం లేదు అని నేను ఆయిల్ అప్లై చేసుకోవట్లేదు. నెక్స్ట్ మనం హెయిర్ వాష్ ప్లెయిన్ వాటర్, అంటే ఎగ్ వేసాం కాబట్టి షాంపూ చేసుకోవాలండి. ఎగ్ వద్దనుకున్న వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయచ్చు అండి. తర్వాత షాంపూ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్ వేయకపోతే ప్లెయిన్ వాటర్ కడగాలండి. ఈరోజు మాత్రం ప్లెయిన్ వాటర్తో వాష్ చేసి నైట్ ఆయిల్ అప్లై చేసి రేపు మార్నింగ్ షాంపూ, అంతే. ఇప్పుడు చూడండి ఎలా పెడతానో. హెన్న పెట్టే సెల్ఫ్గా మనము హెన్న ఎలా పెట్టుకుంటామో అలానే హెయిర్ ప్యాక్ కూడా. ఇంకా మనం కలిపే హెయిర్ ప్యాక్ మనకు సరిపోతుందో లేదో దాన్ని బట్టి. ఇంకా నేనైతే చూసారు కదా, నా హెయిర్ జుట్టు అయితే పెద్దగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే కలుపుకున్నాను. బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాను. బీట్రూట్ జ్యూస్ చాలా మంచి, ఒక డిఫరెంట్ కలర్ షేడ్ లాగా అనిపిస్తుంది, అది అందుకోసమని నేను బీట్రూట్ కూడా వేసుకున్నాను. ఇంకా హెయిర్ కూడా కొంచెం బలంగా బాగుంటుంది, దానికోసం కూడా వేసుకున్నాను. చూడండి ఒకసారి అప్లై చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక మిడిల్ పార్ట్ తీసుకోవాలండి. నేను గ్లౌజెస్లో ఎందుకు వేసుకోలేదంటే ఇవేం రెడ్ అవ్వదు, ఇంకా దీంట్లో కెమికల్ కూడా ఏం లేదు కాబట్టి వేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ దీని పక్కన అంతా అప్లై చేయాలి. తర్వాత కొంచెం ఇట్లా ఓపెన్ చేసి మిడిల్లో పెట్టాలి. తర్వాత ఇట్లా లాంగ్ హెయిర్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, అక్కర్లేదంటే ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రం పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టుకుంటున్నా, ఎందుకంటే నాకు హెయిర్ అంతా సిల్కీగా కావాలి. హెయిర్ ప్యాక్ ఒక్కటి కాదు, ఇదంతా కూడా కావాలి. అందుకని ఇలా మిడిల్ది పార్ట్ ఇలానే రౌండ్గా చుట్టేసుకొని దీనిపైన ఇలా మొత్తం ఫిల్ చేయడం. ఫిల్ చేసేసి తర్వాత నెక్స్ట్ దీని పక్క హెయిర్ని తీసుకోవాలండి. నెక్స్ట్ దీని పక్క హెయిర్ సేమ్ ఇలానే ఒక సైడ్, నెక్స్ట్ దీని ఫ్రంట్ ఇలా మంచిగా స్కాల్ఫ్కి మాత్రం బాగా అంటేటట్టు చేయాలి.
తర్వాత నెక్స్ట్ ఇట్లా ఇట్లా నాలాగా పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకు ఒక టిప్ చెప్తాను. అటు ఇటు గోడలకి మన డ్రెస్ మీద పడొద్దు అంటే ఇలా ఒక రౌండ్ తిప్పండి. ఇలా ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఇలా అప్లై చేయండి. మళ్ళీ ఒక రౌండ్ తిప్పండి, మళ్ళీ ఇలా అప్లై చేయండి. ఎందుకంటే ఒకటేసారి మనం ఇంత పొడుగ్గా తిప్పలేం, ఇలా అని లాగాలి. ఇంకా అంతా దీని పక్కన చిన్న చిన్న లేయర్స్ తీస్తూ అప్లై చేసుకోవడమేనండి. ఫ్రంట్, బ్యాక్ అంతే. చిన్న చిన్న పాయలు తీస్తే మీకు నీట్గా అన్ని చోట్లకు స్ప్రెడ్ అవుతుంది. చూసారండి ఎంత నీట్గా పెట్టుకుంటున్నానో. ఫస్ట్లో మీకు కూడా కొంచెం నీట్గా పెట్టడం రాదు, తర్వాత వచ్చేస్తుంది. ఇంకా నేను లాంగ్ హెయిర్ని ఎంత నీట్గా పెడుతున్నానో చూడండి. వెనక సైడ్ కూడా ఎంత చక్కగా పెడుతున్నానో. నెక్స్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఇలా చిన్న చిన్నది తీసుకొని ఇంతే. ఇలా హెయిర్ అంతా కవర్ అయ్యేటట్టు ఇలానే అప్లై చేసుకోవడం అంతే. ఇంకా లాస్ట్ వరకు వచ్చేసింది. సరే ఎంత బాగా అప్లై చేసుకున్నానో చూడండి. ఇలా నాట్ కూడా కరెక్ట్గా కొప్పేసారి చాలా బాగా గట్టిగా పెట్టాను. మీకు కూడా ఒక 2-3 సార్లు పెడితే నీట్గా వచ్చేస్తుంది. ఇదిగో చేతులు కూడా కొంచెమే కలర్ వచ్చాయి, ఎక్కువ రాలేదు చూడండి. అంతే. కానీ ఇది ఆరిపోకుండా చూసుకోవాలండి. ఇదే అని కాదు, హెన్నా పెట్టుకున్నా సరే హెయిర్ మాత్రం అస్సలు డ్రై అవ్వద్దు. ఎందుకు డ్రై అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఇప్పుడు ఇలా వదిలేస్తే దీంట్లో నుంచి గాలి అనేది పోయి కొందరు అంటారు మాకు పడదండి, హెన్నా పడదు, మాకు ప్యాక్స్ ఏం పడదు అంటే. ఎందుకు అంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కోల్డ్ అవుతుందండి మాకు హెన్నా పెట్టుకుంటే అంటారు కదా. ఎందుకు అవుతుందండి, ఎందుకు అంటే మీరు ఇది పెట్టగానే క్లోజ్ చేయాలి. మొత్తం క్లోజ్ చేసుకుంటే మీకు మంచిగా రిజల్ట్ వస్తుంది. ఎలాంటి రిజల్ట్ అంటే మంచి మీరు ఎలా అయితే మీ హెయిర్ ఉండాలనుకుని అంత బాగుంటుంది. మీకు కోల్డ్ కాదు, ఎలాంటి ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఇచ్చింగ్ అట్లాంటి ఏం కాదు. ఇంకొకటి ముఖ్యంగా అందరు హెన్నా పెట్టుకుంటే డ్రై అవుతుంది, ప్యాక్ పెట్టుకుంటే డ్రై అవుతుంది అంటే ఎందుకైతే అంటే ఇట్లా వదిలేయడం వల్ల స్ప్లిట్ సెన్స్ వస్తాయి, మీకు మొత్తం హెయిర్ అంతా చికిలిపోయినట్టు అవుతుంది. అందుకని మీరు ఖచ్చితంగా ఇలా అయితే క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టుకోవడం వల్ల మీకు డ్రై కాకుండా ఉంటుంది. ఎవరైతే క్యాప్ లేదనుకుంటారో మన క్యారీ బ్యాగ్స్ చిన్న చిన్నవి మనకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వచ్చిన కవర్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా హెయిర్ పెరగడానికి, హెయిర్ ఫాల్ గురించి, డాండ్రఫ్ గురించి ఏమన్నా మీకు టిప్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ.